హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు మంగళవారం. సో ముందుగా అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది చూద్దాం. నిఫ్టీ 500 అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా పెరుగుతున్న స్టాక్స్ ఎక్కువగా కనిపించినాయి. అంటే మార్నింగ్ కొద్దిగా గ్యాప్ అప్ అయింది, అక్కడ నుంచి కూడా కంటిన్యూ అయితే అయింది. ఎండ్ ఆఫ్ ద డే మనం చూసినట్టయితే 374 కంపెనీస్ పాజిటివ్గా క్లోజ్ అవ్వగా 125 కంపెనీస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నిన్నటి రోజున మనం ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి మాట్లాడుకున్నాం. నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 15 మెంబర్స్ని అడ్వైజ్ అడగ్గా మనీ కంట్రోల్ ఒక సర్వే లాగా వాళ్ళందరూ కూడా చేయకపోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బట్ కొటాక్ ఈక్విటీస్ మాత్రం ఏమంటుందంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ 50 బేసిస్ పాయింట్ అనేది రేట్ కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సజెషన్ లాగా అడ్వైజ్ లాగా ఇస్తూ ఉందన్నమాట. సో దానివల్ల 1.25 lakh క్రోర్ ఏంటంటే ఈ యొక్క లిక్విడిటీ అనేది జరిగి అంటే బిజినెస్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి. ఇక అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా యూఎస్ అలిగేషన్స్ తర్వాత అదాని స్టాక్స్ అనేవి కొద్దిగా కోలుకున్నాయి అండ్ బౌన్స్ అయితే స్ట్రాంగ్గా అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే అదాని పోర్ట్స్ ఇది థర్డ్ డే అనమాట. అఫ్కోర్స్ అదాని పోర్ట్స్ అని కాదు, మిగతా అన్ని స్టాక్స్ కూడా బాటమ్ దాకా వెళ్ళినాయి ఆ న్యూస్ వల్ల, వెంటనే బౌన్స్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఈ స్టాక్ ఎందుకు వెళుతుందంటే పైకి వాళ్ళు ఏంటంటే బిజినెస్ అప్డేట్ అనేది చేశారనమాట. వాళ్ళకి కార్గో బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో ఇరాన్ బేసిస్లో 7% వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదిగాక లాజిస్టిక్ రైల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా 10% ఇరాన్ బేసిస్లో వాల్యూమ్స్ అనేది రైజ్ అయినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల బిజినెస్ హెల్తీగా ఉంది, అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక ఐపీఓ క్రేజీ అనేది కొద్దిగా హాల్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎస్ఎంఈ కేటగిరీ, మెయిన్ బోర్డ్ కేటగిరీ ఉంది కదా, ఎస్ఎంఈ కేటగిరీలో ఎస్ఎంఈ ట్యాగ్ అని కనిపిస్తే చాలు ఏంటంటే చాలా క్రేజీగా సబ్స్క్రిప్షన్ అనేది రావడం జరుగుతుంది మల్టిపుల్ టైమ్స్. మెయిన్ బోర్డుకి ఏమో అప్లై చేస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, డేటా అనేది పరిశీలించినట్టయితే 1.9 times నవంబర్లో తగ్గిపోయిందంట. ఏది ఎస్ఎంఈకి కానీ మెయిన్ బోర్డు ఐపీఓకి కానీ అప్లై చేయడంలో. సో దీన్ని బట్టి ఏంటి, జనం దగ్గర డబ్బులు లేవు అనుకోవచ్చా, లేకపోతే మార్కెట్ స్టేబుల్గా లేదు అండ్ అప్లై చేస్తే కూడా స్ట్రాంగ్గా రిజల్ట్ రావట్లేదు, అట్లా ఏమన్నా ఆలోచిస్తున్నారా అనేది మనం ఆలోచిస్తే ఒక్క హుండాయ్ ఐపీఓని మినహాయిస్తే దాదాపుగా మిగతావన్నీ కూడా మంచి లిస్టింగ్ గెయిన్స్ కానీ అట్లీస్ట్ ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏంటంటే గెయిన్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది కొద్దిగా ఏంటంటే ప్రస్తుతం ఇక ఇక్కడ నుంచి ఐపీఓస్ అనేది తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ క్రేజ్ అనేది తగ్గుతూ డేటా అనేది చూపిస్తుంది కాబట్టి. ఇక వక్రాంజీ షేర్స్ అయితే ఈరోజు అప్పర్ సర్క్యూట్లో 5% అనేది వెళ్ళటం జరిగింది. వీళ్ళు ఏంటంటే సెంట్రల్ బ్యాంక్కి బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల ఆ స్టాకు పాజిటివ్గా ఉంది. C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఈరోజు ఎస్ఎంఈ కేటగిరీది 90% ప్రీమియంలో లిస్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ యొక్క ప్రైస్ వచ్చేసరికి 226, డైరెక్ట్గా ఈరోజు ఏంటంటే 429.40 దగ్గర లిస్ట్ అయినాయి. ఇట్స్ హ్యూజ్ అనమాట. 90%, 10,000 పెడితే అంటే ఇది ఎస్ఎంఈ కాబట్టి మినిమం 1.2-1.3 lakh అనేది పెట్టాల్సి ఉంటుంది. సో దగ్గరగా రూపాయికి 90 పైసలు అనేది వచ్చినట్టు, మన లక్షకి 90,000 వచ్చినట్టు ప్రాఫిట్. ఎస్ఎంఈకి మాత్రం క్రేజ్ అనేది తగ్గట్లేదు ఫ్రెండ్స్, చాలా హ్యూజ్ రెస్పాన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక స్విగ్గీ లిస్టింగ్ దగ్గర నుంచి కూడా బాగుంది. సో ఈరోజు కూడా 10% పైకి వెళ్ళడం జరిగింది, ఎందుకంటే వీళ్ళు Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు. ఐ థింక్ ఏంటంటే వీళ్ళు కూడా పాజిటివ్గా టర్న్ అవుతారేమో. ఇంతకుముందు నెగిటివ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ వచ్చింది. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక నివా బుపా స్టార్ హెల్త్ షేర్స్ అనేది 11% అనేది పెరగడం జరిగింది, ఎందుకంటే జిఎస్టీ రెడక్షన్ అనేది జరుగుతుంది, అంటే తగ్గిస్తారు హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద అని చెప్పేసి రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే సిగరెట్, ఆల్కహాలు అండ్ లగ్జరీ బ్రాండ్స్ మీద జిఎస్టీ అనేది పెరుగుతుందని చెప్పేసి సీతారామన్ గారు వాళ్ళు ఏంటంటే ఆ కమిటీ అనేది ఒక ప్లాన్ అయితే తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ స్టాక్స్ కూడా ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా ఆ యొక్క గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కంటిన్యూ అయింది. ఇది ఆల్మోస్ట్ 3 days అనుకుంటా కంటిన్యూస్గా 10%లో పైకి వెళ్తుంది, విచ్ హ్యూజ్ వాల్యూమ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ 386 crores బ్లాక్ డీల్ అనేది జెన్ టెక్నాలజీస్ జరిగింది. బట్ ఏంటంటే బ్లాక్ డీల్ జరిగితే ఒక్కొక్కసారి పాజిటివ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి నెగిటివ్గా ఉంటుంది. బట్ ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్తున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఆ స్టాక్ అనేది 7% అనేది డ్రాప్ అయింది.
ఇక సోలార్ ఇండస్ట్రీస్ షేర్ అనేది 4% అనేది రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళకి డిఫెన్స్ ప్రోడక్ట్స్ మీద ఒక ఆర్డర్ అనేది రావడం, అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా వెళ్ళింది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ వరుణ్ బెవరేజెస్ ఈ షేర్ అనేది 5% అనేది పడిపోవడం జరిగింది. ఎందుకంటే దీని మీద చూడండి 35% ఈ యొక్క జిఎస్టీ అనేది హైక్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో 35% అంటే చాలా ఎక్కువ. ఎనీహౌ ఆ స్టాక్ అయితే ఈరోజు 5% డ్రాప్ అయింది. అనదర్ షేర్ వచ్చేసరికి టీబీఓ టెక్, ఇది 7% దాకా పడిపోయింది. ఈరోజు బ్లాక్ డీల్లో 951 వర్త్ ఆఫ్ షేర్స్ ఏంటంటే ట్రేడ్ అయ్యి జరిగినాయి. ఇక ఐపీఓ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి అనుకున్నాం కదా క్రేజ్ కొద్దిగా తగ్గిందని చెప్పేసి. నాకైతే ఇక్కడ ఏం డిఫరెన్స్ కనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఎస్ఎంఈ కేటగిరీ, గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ లిమిటెడ్ అనేది బిడ్డింగ్ డేట్ వచ్చేసరికి 29వ తారీఖు స్టార్ట్ అయింది, ఈరోజు క్లోజ్ అయిపోయింది. బట్ సబ్స్క్రిప్షన్ చూడండి ఏకంగా 169 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఎనీహౌ ఇందాక చెప్పిన డేటా ఏంటంటే ఓవరాల్గా క్యుములేటివ్గా అనమాట, టోటల్గా 1.9 టైమ్స్ తగ్గిందనేది వాస్తవం అది. బట్ ఇక్కడ మాత్రం క్రేజ్ కనిపిస్తుంది 169 టైమ్స్. అండ్ దీంట్లో ఒకవేళ అప్లై చేసుకోవాలంటే కూడా ఎస్ఎంఈ కేటగిరీ కాబట్టి 1,24,800 అనేది అవసరం అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ బోర్డులో సురక్ష డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది. 29వ తారీఖు ఓపెన్ అయింది, ఈరోజు క్లోజ్ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ మాత్రం చూడండి, మెయిన్ బోర్డ్ అంటే మాత్రం క్రేజ్ లేనే లేదు. జస్ట్ 100% సబ్స్క్రైబ్ కూడా జరగలేదు. మినిమం ఇన్వెస్ట్మెంట్ మాత్రం మనకి దీనికి 14,280 రూపాయలు అనేది ఉంటే సరిపోతుంది. అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్లు 0.5 టైమ్స్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషన్లు 0.6 టైమ్స్, రిటైలర్స్ 0.7 టైమ్స్ అనేది అప్లై చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది స్ట్రాంగ్గా ఉందనుకోండి, మనకి లిస్టింగ్ గెయిన్స్ కానీ ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా స్టాక్ పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక అదేవిధంగా ఎనదర్ ఎస్ఎంఈ కేటగిరీలో ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఐపీఓకి రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఓపెన్ అయింది నిన్న, రేపు క్లోజ్ అవుతుంది అనమాట. మనకి సబ్స్క్రిప్షన్ అయితే అంత స్ట్రాంగ్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఈవెన్ ఎస్ఎంఈ కేటగిరీలో ఉంది. ఇది 0.05 టైమ్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయింది. మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 1 lakh అనేది అవసరం అవుతుంది. సో చూద్దాం, ఎందుకంటే నిన్న ఓపెన్ అయింది, ఈరోజు 3వ తారీఖు, అంత స్ట్రాంగ్గా సబ్స్క్రిప్షన్ అయితే కనిపించట్లేదు. సో ఒకసారి చూడాలి ఇది. ఇక ఎనదర్ ఎస్ఎంఈ కేటగిరీలో నిసూస్ ఫైనాన్స్ సర్వీసెస్ కో లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం అనేది జరుగుతుంది. 4న వస్తుంది, అంటే రేపు ఓపెన్ అవుతుంది, 6వ తారీఖు క్లోజ్ అవుతుంది. దీంట్లో 1,36,000 రూపాయలు అనేది మినిమం అమౌంట్ అనేది అవసరం అవుతుంది. సో చూద్దాం, ప్రస్తుతం అయితే మనకి డేటా లేదు, ఎందుకంటే రేపు ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఒక డిసైడ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనకి సెక్టార్ వైజ్గా పర్ఫార్మెన్స్ అనేది తీసుకున్నట్టయితే పిఎస్యు బ్యాంకు అండ్ మీడియా ఎంటర్టైన్మెంటు, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాసు, బ్యాంకు నిఫ్టీ ఇవన్నీ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేసినాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి పిఎస్యు బ్యాంక్ అయితే సూపర్గా పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కన్జ్యూమర్ గూడ్స్, ఫార్మా అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా నిఫ్టీని లిఫ్ట్ చేసిన దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్ అనేది అఫ్కోర్స్ అదానీ పోర్ట్స్ కూడా స్ట్రాంగ్ కంట్రిబ్యూషన్ చేసింది. అండ్ భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, సన్ఫార్మా, హీరో మోటార్ కార్ప్ అనేది అండర్ పర్ఫామ్ చేసింది. అయితే ఫ్రెండ్స్ ఐటీసీ పడిపోవడానికి ఏంటంటే ఇప్పుడు సిగరెట్స్ మీద కూడా ట్యాక్స్ పెంచుతారు జిఎస్టీ అనేది అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ అనేది ఫ్లో అవుతూ ఉంది, అందుకని ఈ స్టాక్ అనేది నెగిటివ్గా వెళ్ళింది. ఇక అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్లో హెవీగా డెలివరీ వాల్యూమ్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. రిలాక్స్ ఫుట్వేర్, కజారియా సెరామిక్స్, జిఆర్ ఇన్ఫ్రా, చోళమండల్ ఫైనాన్స్, చాలెట్, ఓకే హోటల్స్, దీంట్లో ఏంటంటే హెవీగా డెలివరీ అనేది తీసుకుంటున్నారు. ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మనం ఏదైనా బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఓవరాల్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నట్టయితే ఇది నిఫ్టీలో పుట్ కాల్ రేషియో అనేది 1.228 అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్టిల్ బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో ఏంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఏదైతే ఉందో అలాగా దీంట్లో కూడా మనకి ఓవర్ బాట్ లెవెల్స్, ఓవర్ సోల్డ్ లెవెల్స్ అనేది కూడా పుట్ కాల్ని బట్టి కూడా కొంతమంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం 1.28 ఉంది కదా, 1.6 పైన ఉందనుకోండి జనరల్గా ఇది పుట్ కాల్ రేషియో. అదేంటంటే మరీ ఓవర్గా బాట్ చేసినట్టు, ఓవర్ బాట్ అంటాం కదా, లైక్ ఆర్ఎస్ఏ అబోవ్ 70 ఉంటే ఓవర్ బాట్ అలాగా. అండ్ పుట్ కాల్ రేషియో బిలో 5 కంటే తగ్గిపోయింది అనుకోండి, దెన్ ఏంటంటే ఓవర్గా సోల్డ్ జరిగినట్టు అర్థం. ప్రస్తుతం అయితే బుల్లిష్ సెంటిమెంట్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఒకసారి చూద్దాం. టోటల్గా చూసుకున్నట్టే 1.04 అనేది కనిపిస్తుంది. ఒక బ్యాలెన్స్డ్గా ఉంది, బట్ స్టిల్ ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్ అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాక్ అయితే ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ చార్ట్ ప్యాటర్న్ అనమాట.
2021 తర్వాత ఈ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అయ్యి ఈ మధ్యకాలంలో మంచి వాల్యూమ్స్ అనేది జనరేట్ అవుతూ ఉన్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం ఏంటంటే బై వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా రికమెండ్ చేయకూడదు, బట్ ఏంటంటే ఒకసారి మీరు చూడండి, ఈ స్టాక్ బాగుంది అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే ఇండియా విక్స్ అనేది 2.23% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే మనం చూసుకున్నట్టు ఫ్యూచర్స్ ప్రస్తుతానికి ఒక సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది 1 2 3 4 5 6 రోజుల నుంచి కూడా. అండ్ డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకి నిఫ్టీ 50 అనేది తీసుకున్నట్టే ప్రీవియస్గా మనకి 24,500 ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి అనుకున్నాం కదా. 24,457 దగ్గర ఈరోజు అయితే క్లోజ్ అయింది. మొత్తం మీద 181 పాయింట్లు పాజిటివ్గా ఉంది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో చూడండి, ఇక్కడ మనకి నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు ల్యాక్ చేసిన దాంట్లో ఐటీ సెక్టర్ కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీకి ఏంటంటే 6వ తారీఖు ఆర్బీఐ వడ్డీ రేట్ల గురించి డెఫినెట్గా ఒక డెసిషన్ అనేది తీసుకోబోతుంది. అందరూ కూడా ఏంటంటే ఈవెన్ బ్యాంక్స్ కానీ అందరూ కూడా బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, రిటైలర్స్, ఈవెన్ మార్కెట్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఏం కోరుకుంటుందంటే కొంత వాళ్ళు వడ్డీ అనేది తగ్గించాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్ అనేది. అయితే బ్యాంకుల్లో ఒకవేళ వాళ్ళు తగ్గించారనుకోండి, బ్యాంక్స్, పిఎస్యు బ్యాంక్స్ ఇవి కూడా కొంత ర్యాలీ అనేది చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకి ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అయితే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక టెక్నికల్గా మనం మ్యాక్స్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 24,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్గా 24,250 అనుకుంటా లాస్ట్ వీడియోలో మనం చూస్తే. ఓవరాల్గా అంటే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా మార్కెట్ హెల్త్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉంది, అంటే మార్కెట్ ఓవర్బాట్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. సో అందరూ కూడా ప్రస్తుతానికి ఏంటంటే ఆర్బీఐ పాలసీ గురించి ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు అండ్ వాళ్ళ కామెంటరీ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది బాగానే ఉంది, కానీ ఆ యొక్క కాంట్రాక్షన్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. సో వాళ్ళు ఏ విధంగా కామెంటరీ చేస్తారు అనే దాని గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో అయితే ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రాబబ్లీ ఐ థింక్ ఆర్బీఐ కూడా 25 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి పర్సనల్గా నాకు అనిపిస్తూ ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ బంధుమిత్రులకి ఈ వీడియో హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.